ఎపిసోడ్ నంబర్ 112 రిప్లై కోసం వెయిటింగ్. సాగర్ ఆవేశంగా తన్మయ్ని కొట్టడం చూసిన సబీన ఒక్కసారిగా కోపంగా అరుస్తూ, సాగర్, క్లాస్లో ఇలా ప్రవర్తించడానికి నీకెంత ధైర్యం అని అంది. మేడం, మీరు నాపై ఎందుకు కోప్పడుతున్నారు? ఇక్కడ జరిగిందంతా మీ కళ్ళతో మీరే చూశారు. ముందు వాడే నా మీద చెయ్యెత్తాడు. నేను కేవలం నన్ను డిఫెన్స్ చేసుకున్నాను అని అన్నాడు సాగర్. నువ్వేం చెప్పొద్దు సాగర్. ఏదైనా నువ్వతని మీద చేయి చేసుకోకుండా ఉండాల్సింది. దీనికి నువ్వు పనిష్మెంట్ తీసుకోక తప్పదు అని సీరియస్గా చెప్పింది సబీన. దాంతో అతను సబీన వైపు చూసి చిన్నగా నవ్వి, ఇదెక్కడి న్యాయం మేడం? ఆ తన్మయ్ మాత్రం ఇష్టం వచ్చినట్టు నాపై చెయ్యొత్తొచ్చు, కానీ నేను కనీసం డిఫెండ్ కూడా చేయకూడదా అని అడిగాడు. అతని ప్రశ్నకు సబీన ఏం చెప్పకుండా అతని వైపు సైలెంట్గా చూసింది. నిజానికి సాగర్ చెప్పేదాంట్లో నిజం ఉందని ఆమెకు కూడా తెలుసు. అందుకే ఆమె అతన్ని గట్టిగా వారించలేకపోయింది. కాసేపటి క్రితం సాగర్ ఇచ్చిన డొనేషన్స్ చూసి ఆమెకు అతనిపై ఒక మంచి ఇంప్రెషన్ వచ్చింది. కానీ మరుక్షణంలోనే ఆ అభిప్రాయం మారిపోయేలా బిహేవ్ చేశాడు. దాంతో ఆమె అక్కడేం చెప్పలేక, ఒకసారి నాతో పాటు నా క్యాబిన్కి రా అని చెప్పి అక్కడ నుంచి వేగంగా వెళ్లిపోయింది. ఇప్పుడు క్యాబిన్లో క్లాస్ ఇస్తుందా ఏంటి అని మనసులో అనుకుంటూ సబీనాను ఫాలో అయ్యాడు సాగర్. క్యాబిన్కి రీచ్ అవ్వగానే, చెప్పండి మేడం అని అడిగాడు సాగర్. సాగర్, నేను నీకు ఆల్రెడీ చెప్పాను, అకాడమీలో ఎవరితోనూ పర్సనల్ ఫైట్ పెట్టుకోకూడదని. నువ్వు మళ్ళీ ఇలా చేస్తే నీకు నేను ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తాను అని సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నట్లు చెప్పింది సబీనా. మేడం, మీరు కొంచెం పార్షియాలిటీ చూపిస్తున్నట్లు అనిపిస్తుంది చిన్నగా నవ్వుతూ అన్నాడు సాగర్. అంటే నీ ఉద్దేశమేంటి? కనుబొమ్మలు పైకెత్తి అడిగింది సబీనా. ముందు ఆ తన్మయ్ నా మీద అటాక్ చేయడం మీరు చూశారు, అయినా నాదే తప్పంటున్నారు. అలాంటప్పుడు ఇక నేనేం చెప్పాలి మేడం అని అన్నాడు సాగర్. అతని ప్రశ్నకు సబీనా ఒక క్షణం ఏం మాట్లాడకుండా మౌనంగా చూసి ఆ తర్వాత నెమ్మదిగా, అంటే ఇందులో నీ తప్పేం లేదంటావా అని అడిగింది. ఆ తన్మయ్ తప్పు లేదంటే నాది కూడా తప్పులేదు, నా తప్పు ఉందంటే ఆ తన్మయ్ది కూడా తప్పే వాదిస్తున్నట్లుగా అన్నాడు సాగర్. అది విని సబీనా కొంచెం కోపంగా నొసలు ముడివేస్తూ, నువ్వు నాతో కూడా డిబేట్ చేయాలనుకుంటున్నావా అని అడిగింది. అయ్యో అదేం లేదు మేడం, నాకనిపించింది చెప్పాను అంతే అంటూ అమాయకంగా ముఖం పెట్టాడు సాగర్. అతని యాక్టింగ్ చూసి సబీనా చిన్నగా తనలో తానే నవ్వుకుంది. కాని పైకి మాత్రం గంభీరంగా, ఇక చాలు, నీకిదే ఫైనల్ వార్నింగ్. మరోసారి ఇలా జరిగితే మేనేజ్మెంట్కి కంప్లైంట్ చేస్తాను అని సీరియస్గా చెప్పి, ఇక నువ్వెళ్ళు అని అంది. ఆమె పనిష్మెంట్ ఇవ్వకుండానే వదిలేయడంతో సాగర్ రిలాక్స్ అవుతూ, థ్యాంక్యూ మేడం అని చెప్పి అక్కడి నుండి వెళ్లబోయాడు. కానీ అంతలోనే ఏదో గుర్తొచ్చినట్లు వెనక్కి తిరిగి, మేడం, మీరేమీ అనుకోనంటే ఒక ప్రశ్న అడుగుతాను అని అన్నాడు. ఏంటి? నుదురు చిట్లిస్తూ అడిగింది సబీనా. మీ కల్టివేషన్ లెవెల్ క్షీణించిపోతున్నట్లు మీకేమైనా అనిపించిందా డైరెక్ట్గా అడిగాడు సాగర్. ఆ మాట వినగానే సబీనా కళ్ళు పెద్దవి చేసి అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ, నేను ఈ విషయం గురించి ఇంకా ఎవరికీ చెప్పలేదు, ఇతనికెలా తెలిసింది అని మనసులోనే అనుకుంది. కాని వెంటనే తన ఆశ్చర్యాన్ని కప్పిపుచ్చుకుంటూ, దాని గురించి నీకెలా తెలుసు అని కంగారుగా అడిగింది. నిన్న రాత్రి ఏం జరిగిందో నేను మర్చిపోలేదు మేడం అన్నాడు సాగర్. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నిజంగానే అయోమయంగా చూస్తూ అడిగింది సబీనా. తన్మయ్ ఇచ్చిన పిల్ ఒరిజినల్ పిల్ కాదని నేను మీకు నిన్నే చెప్పాను, కానీ మీరు నా మాటలు నమ్మలేదు అని భుజాలు ఎగరేస్తూ అన్నాడు సాగర్. అంటే ఆ పిల్ వల్లే ఇదంతా జరిగిందని అంటున్నావా? నమ్మలేనట్లుగా అడిగింది సబీనా. మీకింకా డౌట్ ఉందా ఆశ్చర్యంగా అడిగాడు సాగర్. ఆ మాటకు సబీనా వెంటనే, లేదు, అదేం అయ్యుండదు, నేను నిన్న సరిగ్గా రెస్ట్ తీసుకోలేదు, పైగా చాలా రోజుల తర్వాత డ్రింక్ చేయడం వల్ల నా కల్టివేషన్ స్లో అయ్యుంటుంది అంది. ఆమె నిజం ఒప్పుకోవడానికి ఇబ్బంది పడటం గమనించిన సాగర్ చిన్నగా నవ్వి, మీరీరోజు రెస్ట్ తీసుకొని చూడండి, కానీ మీరు లేచేటప్పటికి మీ లెవెల్స్ ఇంకా తగ్గిపోతాయి. మాక్సిమం మరో 3 రోజుల్లో మీరు నార్మల్ మనిషిలాగా మారిపోతారు. మళ్ళీ ఫ్యూచర్లో ఇంకెప్పుడు కల్టివేషన్ ప్రాక్టీస్ కూడా చేయలేరు అంటూ పిల్ గురించి తాను చదివిన ఇన్ఫర్మేషన్ చెప్పాడు. అతని మాటలు విన్న సబీనా మెల్లగా పానిక్ అవ్వడం మొదలుపెట్టింది. ఆమె కళ్ళలో భయం క్లియర్గా కనిపిస్తుంది. దాంతో తడబడుతూ, నువ్వు నన్ను భయపెట్టాలని చూస్తున్నావు కదా అని వణుకుతున్న గొంతుతో అడిగింది. ఆమె స్పిరిట్ కనెక్టింగ్ పిల్ గురించి విన్నా దాని ప్రకారం ఆ పిల్ వేసుకుంటే కల్టివేటర్ ఒకేసారి 3 లెవెల్స్ క్రాస్ చేయడానికి యూజ్ అవుతుంది. కానీ సాగర్ చెప్పిందంతా ఆమెకు వింతగా అనిపించింది. సబీనా ప్రస్తుతం
9th లెవెల్కి రీచ్ అవ్వడమే కాకుండా పెయింటింగ్ సెక్టార్లోని టాప్ 10 మాస్టర్స్లో ఒకరుగా పేరు తెచ్చుకుంది. ఆ సెక్టార్లో అందరూ సబీనాను ఎంతో మర్యాదగా గౌరవంగా చూస్తారు. కానీ ఇప్పుడు దీని గురించి తెలిస్తే ఆమెను పెయింటింగ్ సెక్టార్ నుండి బయటకు పంపించడమే కాకుండా అకాడమీ నుంచి కూడా ఆమెను డిస్మిస్ చేస్తారు. అందుకే సబీనాకి ఆందోళనగా అనిపించింది. కానీ సాగర్ మాటలు ఎంతవరకు నమ్మాలో, అతని మాటల్లో నిజమెంత ఉందో ఆమెకు తెలియదు. దాంతో ఆమె ధైర్యాన్ని తెచ్చుకుంటూ, నువ్వు చెప్తున్న ఎఫెక్ట్స్ గురించి నేను ఎప్పుడూ వినలేదు. అనవసరంగా నన్ను భయపెట్టాలని చూడకు అని అంది. ఆమె మాటలకు సాగర్ దీర్ఘంగా నిట్టూర్చి, మీకు నా మీద నమ్మకం లేదని అర్థమైంది మేడం. కాబట్టి నేనింకేం చెప్పాలనుకోవట్లేదు. 3 రోజుల తర్వాత మీకే తెలుస్తుంది అన్నాడు సాగర్. ఏమవ్వదు అని చెప్పాను కదా, నేను రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అంది సబీనా. మీరు బాగా ఆలోచించుకోండి, మీకింకా కొంచెం టైం ఉంది. ఒకవేళ ఈ 2 రోజుల్లో మీకు నా మాటపై ఏ కొంచెం నమ్మకం కలిగినా మీరు నా దగ్గరికి రండి అన్నాడు సాగర్. ఎందుకు అని అయోమయంగా అడిగింది సబీనా. ఎందుకంటే మీ ప్రాబ్లంకి సొల్యూషన్ నా దగ్గర ఉంది అని చెప్పాడు సాగర్. అతని మాటకు సబీనా ఆలోచనలో పడ్డట్టు అనుమానంగా అతని వైపు చూసింది. సాగర్ ఇంకేం మాట్లాడకుండా క్లాస్ రూమ్కి వెళ్లి కూర్చున్నాడు. సాగర్ని చూడగానే పిల్లిని చూసిన ఎలకలాగా మొహం దాచుకున్నాడు తన్మయ్. మళ్లీ సాగర్ వైపు కన్నెత్తి చూసే ధైర్యం కూడా చేయలేదు. దేవరాజ్ కూడా దొంగచూపులు చూస్తూ తలదించుకున్నాడు. సాగర్ కూడా అతన్ని పట్టించుకోకుండా తన మొబైల్ తీసి అంతలో ఏదో చూస్తూ ఉన్నాడు. అంతలో ముందు బెంచ్లో కూర్చున్న నీరజ సడన్ గా వెనక్కి తిరిగి అతని డెస్క్ మీద ఒక లెటర్ని పెట్టింది. అది చూసిన కొంతమంది స్టూడెంట్స్ ఆశ్చర్యంతో నోరు తెరిచారు. నీరజ ఆ వేస్ట్ సాగర్ గాడికి లెటర్ ఎందుకిచ్చింది అని అయోమయంగా తన పక్కనే ఉన్న స్టూడెంట్ను అడిగాడు మరో స్టూడెంట్. ఎవరికి తెలుసు, అసలు ఈ అమ్మాయిల మనసులో ఏముందో ఎవరికీ అర్థం కాదు అక్కసుగా సమాధానం చెప్పాడు మొదటి స్టూడెంట్. నిజమే, కాని ఇంతకీ ఆ లెటర్లో ఏముంటుందంటావ్ ఇంట్రెస్టింగ్గా అడిగాడు మరో స్టూడెంట్. వెళ్ళి ఆ నీరజనే అడుగు చిరాగ్గా అన్నాడు పక్కనే ఉన్న స్టూడెంట్. సాగర్కు అక్కడ ఉన్న వాళ్ల మాటలన్నీ చెవిన పడుతూ ఉండడంతో తలపైకెత్తి చూశాడు. ఎదురుగా టేబుల్పై లెటర్ పెట్టి ఉండడంతో వీళ్ళందరూ మాట్లాడుతున్నట్లు ఇది నీరజ పెట్టిందా అని ఆశ్చర్యపోతూనే తన డెస్క్ మీద ఉన్న లెటర్ని తీసుకుని ఓపెన్ చేసి చూశాడు. దాంట్లో పెద్ద పెద్ద అక్షరాలతో నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను, నన్ను క్షమించండి అని రాసి ఉంది. అది చూసిన సాగర్ షాక్ అయ్యాడు. ఆమె తనకు సారీ చెప్తుందని అతను ఊహించలేదు. దాంతో అతను ఆలోచిస్తూ, ఇప్పుడు నేను దీనికి ఏం రిప్లై ఇవ్వాలి? పర్వాలేదు, అంటే నా గురించి చీప్గా అనుకుంటుందేమో, ఇంకేదైనా మాట్లాడితే తన ముందు షో చేస్తున్నాను అనుకుంటుంది అని మనసులోనే అనుకున్నాడు సాగర్. అతనికి ఏం చెప్పాలో అర్థం కాక చిన్నగా బుర్ర గోక్కున్నాడు. అంతలో అతని మొబైల్ వైబ్రేట్ అవ్వడంతో ఫోన్ ఓపెన్ చేసి చూశాడు. వరుసగా ఆగకుండా మెసేజ్ ఫ్లో అవుతూనే ఉన్నాయి. అవన్నీ గౌతమ్ చెల్లెలు కావ్య దగ్గర్నుండి వచ్చాయి. మాస్టర్, మీరు మురారి గురించి ఎందుకు అడుగుతున్నారు? మాస్టర్, మీకు కోపం వచ్చిందా? మాస్టర్, మీరు కోపంగా ఉండకండి. మా అన్నయ్య మురారితో గొడవ పడకుండా నేను చూసుకుంటాను. దయచేసి ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి అని వరుసగా చాలా మెసేజెస్ వచ్చాయి. వాటిని చూసిన సాగర్కు ముందు రోజు సబీనా తన దగ్గర్నుండి మొబైల్ తీసుకునేటప్పటికే తాను కావ్యకు మెసేజ్ చేశానని గుర్తు చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమె నుంచి ఏం రిప్లై వచ్చిందో అతను చూడలేదు. ప్రస్తుతం ఆమె మెసేజెస్ చూసిన సాగర్ ఒక క్షణం ఆలోచించి, నువ్వు నా దగ్గర ఆల్కెమీ నేర్చుకోవాలంటే ఇక ముందు నువ్వు కాని మీ అన్నయ్య కాని మురారిని ట్రబుల్ చేయడానికి వీల్లేదు అని రిప్లై ఇచ్చాడు. మరోవైపు సాగర్ ముందు బెంచ్లో కూర్చున్న నీరజకు మనసంతా కంగారుగా ఉంది. తానిచ్చిన లెటర్కి సాగర్ ఏం రిప్లై ఇస్తాడో అని యాంగ్జైస్ గా ఫీల్ అవుతుంది. కానీ అతని వైపు నుండి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో సాగర్ ఇంతసేపు ఆలోచిస్తున్నాడేంటి, నేను రాసిన ఒక్క లైన్ చదివి రిప్లై ఇవ్వడానికి ఇంత టైం పడుతుందా అనుకుంటూనే అతనేం చేస్తున్నాడో చూద్దామని వెనక్కి తిరిగింది. అక్కడ తానిచ్చిన నోటు డెస్క్ మీదే ఉండటం గమనించింది. సాగర్ మాత్రం మొబైల్ చూస్తూ ఉన్నాడు. దాంతో ఆమె ఆశ్చర్యపోతూ, ఇతను నేనిచ్చిన లెటర్ని అస్సలు పట్టించుకున్నట్టులేడు, మొబైల్లో గేమ్స్ ఆడుకుంటూ కూర్చున్నాడు. ఇతనికి ధైర్యం, నన్ను ఇంతవరకు ఎవరూ ఇలా నెగ్లెక్ట్ చేయలేదు అని మనసులోనే ఉడుక్కుంది. సాగర్ గురించి ఆలోచించే కొద్దీ ఆమెకు మెల్లగా కోపం పెరుగుతుంది. కానీ అదేమీ పట్టించుకుని సాగర్ కావ్యకు మెసేజ్ చేస్తూ ఫోన్లో లీనమైపోయాడు. మీ అన్నయ్య నేనిచ్చిన పవర్ పిల్ తీసుకుని నా ఫ్రెండ్ పైనే అటాక్ చేశాడు.
నువ్వు నా దగ్గర ఆల్కెమీ నేర్చుకుంటానని బ్రతిమాలుతూనే నా ఫ్రెండ్ ఫ్యామిలీని వెంటాడుతున్నావు. చూస్తుంటే మీరు నా గురించి చాలా లైట్ తీసుకున్నట్లు అనిపిస్తుంది అని కోపంగా కావ్యకి మెసేజ్ చేశాడు సాగర్. లేదు మాస్టర్, అర్కాలని అలా చెయ్యలేదు. మురారి ముందుగా తనంతట తానే మా విల్లాకి వచ్చి గొడవ చేయడం మొదలుపెట్టాడు. నేను అతని మీద ఎలాంటి అటాక్ చేయలేదు అని ఆత్రంగా సమాధానమిచ్చింది కావ్య. ఆ మెసేజ్కి సాగర్ ఇంకా రిప్లై ఇవ్వకముందే, లేదంటే మీరు నన్ను ఇప్పటికిప్పుడే మీ శిష్యురాలుగా తీసుకోండి, అప్పుడు మురారిని కూడా ఫ్రెండ్గా చేసుకొని అతను నాకు మార్షల్ ఆర్ట్స్లో గురువుగారని మా అన్నయ్యతో చెప్తాను. ఇక మురారి ఫ్యామిలీతో ఇక ఎలాంటి శత్రుత్వం వద్దని వాళ్లతో కలిసిపోవాలని రిక్వెస్ట్ చేస్తాను. అలా అడిగితే మా అన్నయ్య తప్పకుండా ఒప్పుకుంటాడు అని మరో మెసేజ్ పంపించింది కావ్య. అది చూసి సాగర్ కొంచెం ఊపిరి పీల్చుకుని, నువ్వు చెప్పావని ఇప్పటికిప్పుడు నిన్ను శిష్యురాలుగా తీసుకోవడం కుదరదు, ముందు నేను నీ పర్ఫార్మెన్స్ చూడాలి అని సమాధానం చెప్పి వెంటనే తన ఫోన్ తీసి పక్కన పెట్టాడు. అప్పటికే నీరజ రాసిన లెటర్ గాలికి ఎగిరి నేలపై పడిపోయింది. దాంతో సాగర్ ఇక దాని గురించి మర్చిపోయాడు. అదే సమయంలో అగ్నిహోత్రి మ్యాన్షన్లో మాస్టర్ ఘోరాతో కలిసి టీ తాగుతూ సోఫాలో కూర్చుని ఉన్నాడు శరత్చంద్ర. మీరు నిన్న నాకు కాల్ చేసిన వెంటనే నా పనులన్నీ పక్కన పెట్టి ఇక్కడికి వచ్చేశాను అన్నాడు మాస్టర్ ఘోరా. నేను కూడా మీకోసమే వెయిట్ చేస్తున్నాను మాస్టర్, గంభీరంగా చెప్పాడు శరత్చంద్ర. మిరియడ్ ఇమేజ్ సెక్టార్లో జాయిన్ అవ్వాలని నిర్ణయం తీసుకుని మీరు చాలా మంచి పని చేశారు అని చెబుతూ తన చేతిలో ఉన్న టీ కప్ను ఎదురుగా ఉన్న టీపాయిపై పెట్టి, నేను ఒకసారి మీ కుటుంబంలోని మిగిలిన వాళ్ళందర్నీ కూడా కలుస్తాను. ఫ్యూచర్లో వాళ్ళ వైపు నుండి ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఇది చాలా ముఖ్యం అని అన్నాడు ఘోరా. మీ ఇష్టం మాస్టర్, అయినా నేను ఇప్పటికే ఫ్యామిలీ వాళ్ళందరితో మాట్లాడాను. అందరూ దీనికి సిద్ధంగానే ఉన్నారు. కావాలంటే మీరు స్వయంగా వెళ్ళి మాట్లాడి నిర్ధారించుకోవచ్చు అని వినయంగా చెప్పాడు శరత్చంద్ర. సరే, పిలిపించండి, ఒకసారి మాట్లాడి చూస్తాను అన్నాడు ఘోరా. శరత్చంద్ర వెంటనే తల ఊపి దూరంగా నుంచుని ఉన్న వైభవ్ వైపు చూసి సైగ చేశాడు. తన తండ్రి సిగ్నల్ అర్థం చేసుకున్న వైభవ్ వెంటనే తన ఫ్యామిలీ మెంబర్స్ అందర్నీ వరుసగా హాల్లో నుంచోపెట్టాడు. అప్పుడు మాస్టర్ ఘోరా లేచి వాళ్ళందర్నీ చూస్తూ, మీరంతా మిరియడ్ ఇమేజ్ సెక్టార్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని శరత్చంద్ర గారు నాతో చెప్పారు. చాలా సంతోషం. దీని గురించి మీలో ఎవరికైనా ఏమైనా అనుమానాలు కాని వేరే ఏదైనా అభిప్రాయాలు కాని ఉంటే మీరు ఇప్పుడే నాతో చెప్పండి అని అడిగాడు. కాని వాళ్లలో ఎవరూ సమాధానం చెప్పలేదు. అందరూ సైలెంట్గా ఉండిపోయారు. దాంతో ఘోరా, సరే అయితే మీ అందరికీ ఎలాంటి అభ్యంతరం లేదని అనుకుంటున్నాను. అలాగే మీరు ఒక విషయం తెలుసుకోవాలి. ఒక్కసారి మిరియడ్ ఇమేజ్ సెక్టార్లోకి వచ్చిన తర్వాత మీరా సెక్టార్ పరిమితులకు లోబడి ప్రవర్తించాల్సి ఉంటుంది. దానికి మీ అందరూ అంగీకరిస్తున్నారా అని అడిగాడు. దాంతో వెంటనే అందరూ తలలు ఊపుతూ మేం అంగీకరిస్తున్నాం మాస్టర్ అని మర్యాదగా చెప్పారు. వాళ్ళ సమాధానానికి సంతృప్తి పడ్డాడు ఘోరా. వెంటనే శరత్చంద్ర వైపు తిరిగి, ఇప్పుడు నాకు ఏ అనుమానం లేదు శరత్చంద్ర గారు అని అన్నాడు. అప్పుడు శరత్చంద్ర, కృతజ్ఞతలు మాస్టర్, కానీ మేం కల్టివేషన్లోకి అడుగు పెట్టాలంటే పిల్స్ కావాలి కదా, అవి మీ దగ్గర అంటూనే ఆ వాక్యాన్ని పూర్తి చేయలేక అడగడానికి ఇబ్బంది పడుతున్నట్టు ఘోరా వైపు చూశాడు శరత్చంద్ర. అతని ఉద్దేశాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న ఘోరా, చింతించకండి శరత్చంద్ర గారు, మా దగ్గర పిల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఈరోజు రాత్రికి మా మనుషులు మీకు ఆ పిల్స్ అందిస్తారు అని చెబుతూనే తన డ్రెస్ లోపల వైపు నుండి ఒక బుక్ తీసి దానిని శరత్చంద్ర చేతికి అందిస్తూ, మిరియడ్ ఇమేజ్ సెక్టార్లో చేరినందుకు ముందుగా అగ్నిహోత్రి ఫ్యామిలీకి ఇది నా తరపు నుండి ఇస్తున్న గిఫ్ట్, తీసుకోండి అని నవ్వుతూ అన్నాడు. శరత్చంద్ర ఆ బుక్ వైపు అనుమానంగా చూస్తూ దానిని చేతిలోకి తీసుకున్నాడు. దానిని పరీక్షగా చూసిన వెంటనే ఒక్కసారిగా అతని కళ్ళు వెలిగిపోయాయి. దాంతో అతను ఆనందంతో, ఇది శక్తిధారణ బుక్ కదా అని దాదాపు అరుస్తున్నట్లుగా అన్నాడు. సబీనా తన కల్టివేషన్ లెవెల్స్ ని పూర్తిగా కోల్పోతుందా? శరత్చంద్రకు ఘోరా ఇచ్చిన బుక్ దేనికి సంబంధించింది? దానితో అగ్నిహోత్రి ఫ్యామిలీ ఏం సాధించబోతుంది? ఈ